ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 3వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం జయశంకర్ భూపాల జిల్లాలో ఉన్న 11 మండలాలలో ఒక్కొక్క మండలం గురించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండలం. ఈ పల్మెల మండలంలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 12 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కృపగలిగిన దేవా, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. నాయన, ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయము దయచేయండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మండలంలో ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవము కలుగునట్లుగా మీ సహాయము దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వెంటనే ఆయన నాయును అనే ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను, బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. దయచేసి గమనించండి. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు ఆ శతాధిపతి ఇంటిని దర్శించిన తర్వాత ఆయన నాయును అనే ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను, బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరని అని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. నాయును అనగా బహుశాపగ్రస్తమనేది అర్థం. ఈ బహుశాపగ్రస్తమైన గ్రామానికి యేసు ప్రభుల వారు వెళుతున్నారు. మీరు గమనించినట్లయితే ఎక్కడైతే శాపం ఉందో, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే అసమాధానం ఉందో అక్కడికి ప్రభు వెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే, శాపగ్రస్తంతో కూడిన మన జీవితాల దగ్గర కూడా ఆయన వచ్చి మనల్ని పేరు పెట్టి పిలిచి రక్షించుకున్న గొప్ప దేవుడిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీ జీవితం
నాయన వంటి బహుశాపగ్రస్తమైనదిగా ఉంటే ప్రభువును లోపలకు ఆహ్వానించండి. ఆ శాపగ్రస్తమైన జీవితంలో నుండి ప్రభు ఒక అద్భుతాన్ని జరిగించగలరు. దయచేసి మీరు గమనించండి. ఆయన నాయునకు ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచున్నారు. ఎంత గొప్ప విషయమో! శాపగ్రస్తమైన గ్రామంలోనికి ప్రభు వెళ్తే శిష్యులను జన సమూహమును ఆయనతో పాటు వెళ్ళుచుండిరి. ప్రభు ఎక్కడికి వెళితే శిష్యులు అక్కడికి వెళ్ళారు. ప్రభు ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ ఉన్నారు. అందుకే ప్రజల జీవితాల్లో ప్రభు గంభీరమైన కార్యాలను జరిగించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు మన కుటుంబాలు ప్రభు దగ్గర లేవు, ఎక్కడో లోకంలో ఉన్నాయి, ఎక్కడో సినిమాల దగ్గర ఉన్నాయి, లోక సంబంధమైన వాటి దగ్గర మన కుటుంబాలు, మన పిల్లలు ఉన్నారు. అందుకే మన జీవితాలు ఇంకా నాయన వంటి అనుభవం కలిగినట్టుగా మిగిలిపోతూ ఉన్నాయి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి. నాయన వంటి శాపగ్రస్తమైన ఈ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా ఉండునట్లుగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని మనము ప్రభు దగ్గర ఉందాం. కాదు ప్రభు మన దగ్గర ఉండినట్లుగా మనము జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. కృప కలిగిన తండ్రి, మా జీవితాలు నాయన వంటి అనుభవంతో ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి. ఆనాడు శిష్యులు, ఆనాటి జన సమూహము మిమ్మల్ని వెంబడించినట్లుగా, మీతో పాటు ఉన్నట్లుగా అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని వెంబడించడం మాకు నేర్పించండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.